తలలేని ముండంగా చేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని మేము ఈరోజు ఒక చట్టానికి సంబంధించిన పత్రాలను ధ్వంసం చేయడం, కాలబెట్టడం జరిగింది. దీనిని వెంటనే ఉపసంహరణ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉపాధి హామీ చట్టం అమలును యథావిధిగా కొనసాగించాలి. అదేవిధంగా గాంధీ ఉపాధి అనే తేడా లేకుండా ఈ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఒక రోజు రోజుకు క్షీణించి ఈ యొక్క పార్లమెంటులో ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరుగుతున్నది. కావున ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వెంటనే వీటిని ఉపసంహరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ రాబోయే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వడ్లరాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరు గారిసే పని చేస్తుంది. కొత్త చట్టాలు తెచ్చి ఉన్న పనిని తొలగించే పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విధావిధిగా రోజుల్లో పని ఉన్నట్టు గ్రామాలల్లో అలాగనే ఉండాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలను ఆందోళన చేస్తుందని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాలలో ఉపాధి పని లేకుంటే వాళ్ళు ఏం చేసుకొని బతుకుతారని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలను ఆందోళన చేస్తుందని చెప్పి ఈ ప్రజలు ఆందోళన పడుతున్నారు. అందుకోసానికే మేము కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘంగా ఉపాధి కార్మికులను ఆదుకుంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాయికంటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు.